హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. నిన్న వినాయక చవితి అందరూ బాగా జరుపుకున్నారా అండి? అందరూ బాగా జరుపుకున్నారనుకుంటూ మేము కూడా బాగా జరుపుకున్నామండి వినాయక చవితి. వినాయకుడు వెన్నంటే ఉంటూ విఘ్నాలన్నీ తొలగాలని కోరుకుంటూ మనసారా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. థంబ్‌నెయిల్‌లో ఒకలా ఉంది, వీడియో ఏంటి ఇంకోలా ఉందనుకుంటున్నారా? లేదండి, నిన్న మా ఇంట్లో వినాయకుడి పూజ అయిపోగానే నిన్న నైట్ అయితే 72 ఫీట్స్ కార్యసిద్ధి మహాగణపతిని దర్శించుకోవడానికైతే బయలుదేరుతున్నామండి. మీరు కూడా మాతో పాటు వచ్చి స్వామివారి దర్శనం అయితే చేసుకోండి. ఇప్పుడు మనమైతే 72 అడుగుల భారీ మట్టి వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. దీని అడ్రస్ వచ్చి విజయధర్పురం ఆర్టీసీ డిపో పక్కన సితారా సెంటర్ అండి. ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ మన స్వామివారు శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతిగా మనకి దర్శనమైతే ఇస్తున్నారండి. ఇది ఎంట్రన్స్ అండి, లోపలికి వెళ్ళాలి. నిన్నే మొదటి రోజు అవడంతో స్వామివారిని దర్శించుకోవడానికి అయితే చాలా మంది భక్తులు అయితే వచ్చారండి. ఇలా మనం లోపలికి వెళ్ళగానే మనకి ఈ స్వామివారు అయితే దర్శనం ఇస్తారండి. ఈ స్వామివారిని దర్శనం చేసుకుని లోపలికైతే వెళ్ళాలండి. అలా లోపలికి నడుచుకుంటూ వెళ్ళగానే చూసారా అండి, లైటింగ్ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇక్కడ మనకి స్వామివారిని పూర్తిగా మట్టితోనే తయారు చేశారండి. ఎకో ఫ్రెండ్లీ గణేష్గా తయారు చేశారు. మనకి దేశంలోనే అతిపెద్ద గణేశుడి విగ్రహం అండి. ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి దూండి గణేష్ సేవా సమితి వారైతే ఒక 3 మంత్స్ టైం అయితే పట్టిందండి దీన్ని తయారు చేయడానికి. ఇప్పుడు మనం స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్దామండి. స్వామివారి కుడివైపున అయితే పరమశివుడు అండి, అలాగే ఎడమ వైపున కన్యకా పరమేశ్వర అమ్మవారు దర్శనం అయితే ఇస్తారండి. స్వామివారికి వాడిన కలర్స్ కూడా న్యాచురల్ కలర్స్ అండి. అలాగే మేము వచ్చే టైంకి 9:30 అయిపోయిందండి. ఆ టైంలో స్వామివారికి నవహారతులు అయితే ఇస్తున్నారండి. మీరు కూడా దర్శించుకున్నారు కదా అండి. ఈ స్వామివారు మనకి సెప్టెంబర్ 6 వరకు అయితే దర్శనమిస్తారండి. ఈ స్వామివారిని ఎక్కడైతే పెట్టారో అక్కడే నిమజ్జనం జరుగుతుందండి. ఆ మట్టిని కూడా మనం వెళ్ళి తీసుకోవచ్చండి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.